తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ విమర్శల బాణాలు ఎక్కువ పెడుతోంది. విమర్శలు చేస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి లేదంటే కూటమి ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రశ్నలకు జవాబు మాత్రం దొరకడం లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది, సొమాలియా అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది, భారీగా అప్పులు చేశారంటూ ఆ రోజు ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపుగా 3,70,000 కోట్లు 5 ఏళ్ల పాటు చేస్తే ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలలు 18 నెలల్లోనే దాదాపుగా 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు స్వయంగా మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దిగిపోయే నాటికి రాష్ట్రంలో 6,77,000 కోట్ల అప్పు ఉంటే ఆ అప్పులో 3,40,000 కోట్ల దాకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేశారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాల పీరియడ్లలో 6,77,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 18 నెలల్లోనే 2,66,000 కోట్లు చేయడం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ ఈ అంశం పైన విమర్శలు చేస్తోంది, ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం నుంచి సమాధానం మాత్రం శూన్యం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ఎంత అప్పు చేసిందో దాదాపుగా అంత మాత్రమే అప్పు చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ అప్పులు గుప్పగా మారిపోయింది, శ్రీలంక అయిపోతోంది, సొమాలియా అయిపోతోంది. మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేస్తారంటూ ప్రజల్లోకి తీవ్రమైనటువంటి ప్రచారాన్ని తీసుకువెళ్లారు. వ్యతిరేకంగా ప్రచారం చేశారు, ప్రజలను నమ్మించారు. కానీ వచ్చిన 18 నెలల్లోనే అధికారంలోకి 2,66,000 కోట్లు చేశారంటే ఇంకా 3-3.5 ఏళ్ల పాటు సమయం ఉంటుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. ఈ కాలంలో ఎంత అప్పు చేస్తారు? వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో 3,40,000 కోట్లకు పైగా అప్పు చేస్తే మీరు 18 నెలల్లోనే 2,66,000 కోట్ల అప్పు చేస్తే మిగిలిన 3-3.5 ఏళ్లలో ఇంకా ఎంత అప్పు చేస్తారు అన్నది వైఎస్ఆర్సీపీ నేతల ప్రశ్న. తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం దీనికి సమాధానం లేదు. ఎందుకంటే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్తారు అంటూ దాట వేస్తున్నారు, కానీ ఆర్థిక మంత్రి దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కూడా దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారం చేశారు, వైఎస్ఆర్సీపీపై నిందలు వేశారు, వైఎస్ఆర్సీపీని ఓడించడానికి నానా విచాట్లు పడి ఓడించారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 18 నెలల కాలంలోనే దాదాపు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో చేసినటువంటి అప్పులో దాదాపు 70% పైగా 18 నెలల్లోనే చేశారంటే ఇంకా ఎంత అప్పు చేయబోతున్నారో ఊహించుకోవచ్చు. ఇంత అప్పు చేశారు కదా, దేనికోసం ఖర్చు పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏ పథకానికి ఎందుకు ఖర్చు పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక 5,000 నుంచి 10,000 కోట్లు అవసరం అవుతాయి. వాటిని నిర్మించవచ్చు ప్రభుత్వం ఆధ్వర్యంలో. అయినప్పటికీ వాటి నుంచి తప్పించుకొని ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 2,66,000 కోట్లు అప్పు చేశారు. ఎవరికి ఇచ్చారు, ఎందుకు చేశారు, దీనికి సంబంధించి లెక్క అడుగుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలుగుదేశం పార్టీ నుంచి శూన్యం. కనీసం మెడికల్ కాలేజీలకైనా తెచ్చిన అప్పులో ఎంతో కొంత ఖర్చు చేయవచ్చు కదా. దీర్ఘకాలంలో వీటి వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ ఆ పని చేయడం లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఆ పని చేయకుండా ప్రైవేటు వారికి అప్పగించి అందులో లాభం పొందడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు అప్పులు మాత్రం తీసుకొస్తుంది, అప్పులు చేస్తోంది. ఏం చేస్తున్నారో చెప్పడం లేదు. దీనిపైనే వైఎస్ఆర్సీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల సూటి ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానం లేదంటే తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తోంది. అందుకే సమాధానం చెప్పడం లేదు. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం లేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తే తెలుగుదేశం పార్టీ బండారం మొత్తం బయటపడుతుంది. ఎందుకు అప్పు చేశారు, ఈ 18 నెలల కాలంలో ఇంత అప్పు ఎందుకు చేశారు, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో అంత అప్పు చేస్తే మీరు 18 నెలల్లోనే దాదాపు 70% పైగా అప్పు ఎందుకు చేశారు అని ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఈ ప్రభుత్వం దిగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆ విషయాలను దాచిపెడుతోంది.
తన అనుకూల మీడియా ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది, కానీ వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం లేదు. కానీ బాధ్యతగా వైఎస్ఆర్సీపీ వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. తాము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అప్పు చేశాము, ఎందుకు ఖర్చు చేశాము, ఏమేం పథకాలు అమలు చేశాము, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేపట్టామని వైఎస్ఆర్సీపీ మొత్తం లెక్కలతో సహా వివరిస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ పథకాలకు ఖర్చు చేశారు, ఎందుకు ఖర్చు చేశారంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు.